అందరికీ నమస్కారం అండి. మా కథలు ఛానల్కి స్వాగతము. ఈరోజు మా ఇంటి దగ్గర అరుగు మీద ఓ పాప చాలా దిగులుగా కూర్చొనుంది. మనం ఊరుకోం కదా, ఏమైంది పాప అని అడిగాను. చెప్పలేదు. చాలాసేపు బుజ్జగిస్తే అప్పుడు నోరు విప్పింది. మా జేజమ్మ నాకు ఒకే పప్పర్మెంట్ ఇచ్చింది అని. అయితే అన్నాను, మేము మొత్తము 8 మంది పిల్లలం, అందరికీ 2 ఇచ్చి నాకేమో ఒకటే ఇచ్చింది. అన్ని విషయాలలోనూ నన్ను వేరుగానే చూస్తారు అంది. నాకు చాలా బాధేసిందండి. వెంటనే అందుకా అలుగు, పోనీలే అని నా దగ్గర ఉన్న చాక్లెట్ ఒకటి తీసి తనకిచ్చి పంపాను. తను సంతోషంగా చాక్లెట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇందులో ఏముంది అని అందరం అనుకుంటూ ఉంటాం. చాలామంది ఇళ్లల్లో ఇదే కథ నడుస్తుంది. అందరి పిల్లల్ని ఒకటిగా చూడకపోవడం, తల్లిదండ్రులను బట్టే వాళ్ళ పిల్లల మీద కూడా మమకారం చూపడం. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు తప్పు అని ఎవరమూ చెప్పలేము. ఇక్కడి నుంచే కదా సమాజం పట్ల ద్వేషం, మనుషుల పట్ల అసూయ, బంధాల పట్ల ఏవగింపు ఏర్పడేది. ఇంతకు ముందులా ఉమ్మడి కుటుంబాలే ఉన్నప్పటికీ, ఇప్పటిలా చిన్న కుటుంబాలు ఉన్నప్పటికీ దృష్టి పెట్టాల్సింది ఒకటే, అది అందరి పిల్లల్ని ఒకలాగా చూడడం. ఇటువంటి వాటి మీదే అందరూ దృష్టి పెట్టాలి. మార్పు కోసం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. సున్నితమైనటువంటి చాలా చిన్న విషయాలను మాత్రం మర్చిపోతూ ఉంటాం. ఇటువంటి వాటిలో మార్పు తీసుకొని రాగలిగితే బంధాలు, అనుబంధాలు ఎప్పటికీ పదిలంగా చెక్కు చెదరకుండా ఉంటాయి. మన సమాజం ఎప్పుడూ అభివృద్ధిలోనే కొనసాగుతుంటుంది అని అనిపించింది.